దేశ ప్రజలు మర్చిపోలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు, అది ఇటలీ నేషన్ కాంగ్రెస్గా మారిపోయింది. ఇటలీ నేషనల్ కాంగ్రెస్ పార్టీగా ఈరోజు మారిపోయింది. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకు మూల కారణము కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఎన్నికల వ్యవస్థ నిర్వీర్యం కావడానికి కానీ, అవినీతి పెరగడానికి కానీ, పేదరికం పెరగడానికి కానీ, దేశంలో మాఫియా రాజ్యాలు రావడానికి కానీ, కుటుంబ పరిపాలన ఈరోజు దేశం మగ్గిపోవడానికి కానీ సకల కారణాలకు కారణము కాంగ్రెస్ పార్టీ. భారతదేశానికి పట్టినటువంటి దరిద్రం ఈ కాంగ్రెస్ పార్టీ. దేశ ప్రజలు 10 సంవత్సరాల క్రితం ఈ దరిద్రాన్ని వదిలించుకున్నారు. ఈ ఇటలీ కాంగ్రెస్ని వదిలించుకున్నారు. మరో ఈ దరిద్రం దేశానికి చేరనివారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ వస్తే రిజర్వేషన్లు ఉండవు అనేటువంటి ఒక వితండవాదము, పిచ్చి వాళ్ళ వాదం చేస్తూ ఉంది. మతి భ్రమించిన వాళ్ళు మాత్రమే ఆ మాటలు మాట్లాడతారు. కనీస పరిజ్ఞానం లేని వాళ్ళు మాత్రమే ఆ మాటలు మాట్లాడతారు. అధికార దాహంతో తహతలాడుతున్నారు కాబట్టి ఆ మాటలు మాట్లాడతారు. కుర్చీ పోయింది కాబట్టి కుర్చీ కోసం కుప్పిగంతులు వేసేళ్ళట్టు మాత్రమే ఈ మాటలు మాట్లాడతారు. బ్రిటిషర్ల మాదిరి కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ సాంప్రదాయాలను, బ్రిటిష్ యొక్క ఆచార వ్యవహారాలను, బ్రిటిష్ వారసత్వ రాజకీయాలను వంట పట్టించుకొని స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ను పక్కన పెట్టి కుర్చీలో కూర్చున్నటువంటి నెహ్రూ కుటుంబము దేశాన్ని విభజించు పాలించు నీతిని ప్రదర్శిస్తున్నది ఈ ఇటలీ కాంగ్రెస్. పక్కా సెట్ అవుతుంది ఇటలీ కాంగ్రెస్ పార్టీకి. మా పార్టీకి ఏ భాష సెట్ కాదు, మాకు భారతదేశమే సెట్ అవుతుంది. మేము భారతదేశం కోసం పుట్టాము, భారతదేశం కోసం చస్తాము. మీరు ఇటలీ కోసం పుట్టారు, ఇటలీ కోసం చస్తున్నారు. ఇప్పుడు మీరు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ముస్లిం రిజర్వేషన్స్ ఏ ప్రాతిపదికన తీసుకొచ్చారు? మీరు గతంలో ముస్లిం రిజర్వేషన్ పెంచాలనుకున్న విషయం వాస్తవం కాదా? జిన్నా ముస్లిం లీగ్గా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రూపాంతరం చెందిందనడానికి ఏమాత్రం సందేహం లేదు.